ఆర్టీజే బిల్డప్, వైజాగ్ బిల్డప్. నేను ఆ రోజే చెప్పాను మీకు, సంక్రాంతి రోజు జీతాలు లేకుండా ఉండిపోయారు, రాష్ట్రం అంతా జరుపుకుంటుంటేనే హిందూ పత్రిక ఫస్ట్ పేజీలో ఇచ్చిన స్టోరీ నేను మీకు చూపించాను. అవును కదండి. అవును. ఇది జరిగి 5 రోజులు అయిందా, 5-6 రోజులు అయింది కదండి. నిన్న శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రి భీమవరంలో మాట్లాడారు. ఏమని చెప్పారు? విశాఖ ఉక్కును విలీనం చేసుకోలేమని, ఇదిగోండి, విశాఖ ఉక్కుకు సెయిల్ సిద్ధంగా లేదు. మొదటిది. సెయిల్ అంటే ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సెయిల్ లీనం చేసుకుంటే ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి ఏం పోదు. దీని ఆధ్వర్యం పర్యవేక్షణ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి హెడ్డింగే అది, విశాఖ ఉక్కును విలీనం చేసుకోలేమని ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చి మేనేజ్మెంట్ను తమకు అప్పగిస్తే నష్టాల నుంచి బయటకు తీసుకువస్తామని సెయిల్ యాజమాన్యం చెప్పిందని భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సమర్థవంతంగా నడపలేకపోవడమే నష్టాలకు కారణమని, కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడానికి యాజమాన్యమే కారణమని అన్నారు. ఎవరు యజమాని? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎవరు యజమాని? ఆయన కదా. ఎవరు కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రిగా లేదా ఉక్కు శాఖ ఎవరైతే వాళ్ళదే కదా అది, పరిశ్రమల శాఖ. మరి యాజమాని ఎవరిని అంటున్నారండి? మిమ్మల్ని మీరే అనుకుంటున్నారు అద్దంలో చూసుకొని. నేను ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ కూడా చదువుతున్నా. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడాడు. విలేకరుల సమావేశంలో గత ఏడాది అక్టోబర్లో 15%, అంటే సగం జీతమే ఇచ్చారు. నవంబర్ డిసెంబర్ నెల జీతాలు అసలు చెల్లించలేదని చెప్పారు. సరే, ఈ నాయకులు ఎవరైనా సరే 10,000 కోట్లు వచ్చాయి, 12,000 కోట్లు వచ్చాయని చెప్పేవాళ్ళు 2 మాసాలుగా వాళ్ళకి జీతం ఇవ్వడం లేదు, ఇప్పుడు కూడా ఇంకా అని చెప్పారండి. మీరు విన్నారు ఎక్కడన్నా? ఇంకా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంగతి పక్కన పెట్టండి, దీర్ఘకాలంలో నడపడం పక్కన పెట్టండి. కాబట్టి జీతాలు చెల్లించేందుకు అతి త్వరలో, అంటే ఇంకా జనవరి కూడా అయిపోతుంది, అతి త్వరలో 238 కోట్లతో చర్యలు తీసుకుంటామన్నారంట. అవసరానికి మించి సామర్థ్యం లేకపోయినా రాయచూరులో 2,200 కోట్లు పెట్టారన్నారు. 2024లో దానికి అమ్మకం పెట్టి, కాబట్టి భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. ఇది ఒక మాట కూడా అంటున్నాడు. అయితే ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రైవేటీకరణ కాకుండా మరికొన్ని ప్యాకేజీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అన్నారు. జీతాలు ఇవ్వడం అంత సిద్ధంగా ఉండి కాపాడాలనుకుంటే 2 నెలల జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? మొదటిది. రెండో విషయం, చాలామంది చెప్పే అభిప్రాయం ఏమంటే ఈ కాయకల్ప చికిత్స చేసి దాన్ని కండిషన్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ కొత్తగా బేరాలు పెట్టేటటువంటి ఒక ఆలోచన వీళ్ళకు ఉంది. సెయిల్లో లీనం అయితే వాళ్ళకున్న రకరకాల అథారిటీతో మొత్తం మీద వీళ్ళు దీన్ని చేయగలుగుతారు. అది కార్మికులు కోరుతుంది. ప్రతిపాదన కూడా మొదటి నుంచి అదే. కాబట్టి ఇప్పుడు వెళ్తే కూడా నిర్మలా సీతారామన్ అదనంగా చెప్పేది ఏం లేదు. శ్రీనివాస వర్మ సంబంధిత శాఖ మంత్రి చెప్పే దీనికి భూపతిరాజు వర్మ కూడా హాజరవుతున్నాడు ఈ సమావేశం. అదే నేను చెప్పేది. ఆయన ఇక్కడ చెప్పింది మళ్ళీ అక్కడికి ఆయన ఆల్రెడీ తను చెప్పేశారు. అందువల్ల ఏదైనా ఇదిగో పలానా మొదటి విడత ఇప్పుడు ఇస్తాము, రెండో విడత ఇట్లా అని చెప్తే చెప్పొచ్చు తప్ప దానికి పూర్తి భరోసా సంపూర్ణ ప్రకటన అయితే ఈ ప్రకటన శ్రీనివాస వర్మ భీమవరంలో చెప్పింది. ఢిల్లీలో చంద్రబాబు ఆయన కలిసి ఒక ప్రకటన, అంటే ముఖ్యంగా కేంద్రం తరఫున ప్రైవేటైజేషన్ ఉండదు, మేము కాపాడుతాము. మూడోది మేనేజ్మెంట్ని మారుస్తున్నారా? మరి మేనేజ్మెంట్ నష్టాలకు కారణం మేనేజ్మెంట్ కేంద్రమే కదా. కాబట్టి కావాలని నష్టాలు పాలు చేశారు, కావాలని జీతాలు లేకుండా చేశారు. అది బాగు చేయకుండా ఎంతసేపటికి గొప్పలు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే. నేనే జగన్మోహన్ రెడ్డి మినహాయింపు కాదు, ఆయన కూడా దీనికి బాధ్యుడే. మారడం లేదు. కాకపోతే ఒకటి కదా, ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు. గతంలోనేమో ఆయన బయట నుంచి మద్దతు